సాధారణంగా లోక సంబంధంగా మనం ఆలోచిస్తే ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అమ్మ అని చెప్తారు. ఎవరిని అడిగినా కూడా ఏమని చెప్తారు? అమ్మ అని చెప్తారు. అది వాస్తవం. అది ఎంతవరకు అంటే శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా నీ పరిధి వరకే. మళ్ళీ చెప్తున్నా, నీ పరిధి వరకే అది శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా. ఎందుకు అమ్మ ప్రేమ గొప్పదంటే కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొదటిగా, ఒక ఆడబిడ్డను ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు. వాస్తవంగా వాళ్ళు హింసించేవాళ్ళ, రాశి రంపాన పెట్టేవాళ్ళ, సరిగ్గా చూసుకునేవాళ్ళ, ఆత్మీయంగా ఉండేవాళ్ళ, లేకపోతే పిసినారులా, ఏం తెలీదు. ఇచ్చే అమ్మబాబులు మరి వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసి ఇచ్చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఈ బిడ్డకైతే మాత్రం ఏమీ తెలీదు. తలంచేసి మా అమ్మ బాబులు నాకు మేలు చేస్తారులే అన్న ఉద్దేశంతోనే తలంచి తాలు కట్టించుకుంటుంది. అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక తన జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే మానసికమైన సుఖమేమో కానీ శారీరక సుఖం మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి. ఎందుకంటే పెళ్ళైన 4 నెలలకో 5 నెలలకో లేకపోతే సంవత్సరానికో కన్సీవ్ అయిపోద్ది, గర్భం దాల్చుతుంది. ఆ గర్భం దాల్చిన నాటి నుండి కూడా చాలా సుకుమారంగా, ఎవరి కోసం? ఆమె కోసం కాదు, ఆ కడుపున పడ్డ ఆ పిందో లేకపోతే ఆ ఫలమో ఆ కాయో ఆ పండు కోసం, అది ఆడపండు మగపండు తెలిగిపోయినా ఈ పండు కోసం ఏం చేస్తుంది ఈవిడ? చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు కూడా, అత్తమామలు కూడా చాలా జాగ్రత్తలు చెప్తారు. మరి ముఖ్యంగా 5వ మాసం రాగానే, అమ్మ నువ్వు ప్రయాణాలు చేయకూడదు, ఏవి పడితే అవి తినేయకూడదు. చూసారా ఎంత పథ్యం? నిజానికి ఆ టైంలోనే తినాలనిపిస్తుంది, కానీ నోరు కట్టేసుకుంటుంది. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఆవిడ కోసం కాదు, లోపల ఒక పండు ఉంది కదా, దానికోసం. ఆ తదుపరి రోజులు, వారాలు, నెల నిండే కొద్దీ ఈ పొట్ట, ఈ బొజ్జ పెరిగిపోతూ ఉంటుంది. సుఖంగా కూర్చోడానికి ఉండదు, వాష్రూమ్కి వెళ్ళడానికి ఉండదు, సుఖంగా నిద్రపోవటానికి ఉండదు. లోపల ఉన్నోడు తన్నుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆయాసం వస్తూ ఉంటుంది, ఊపిరాడిన పరిస్థితి. అలాగా నవమాసాలు కూడా చాలా కష్టం. పోనీ ఎలాకలా సిజరినో నార్మల్లో ఎలాగైతే నేను బిడ్డ పుట్టింది అమ్మయ్య అని అనుకుంటే అక్కడి నుంచి ఇంకొక రకమైన కష్టాలు మళ్ళీ. ఎందుకంటే ఆడు తుమ్మినా దగ్గినా ఇంకోటి చేసినా తేడా ఎక్కడ కొడుతుంది? అమ్మేదో తిని ఉంటుంది, ఇంకా పోలే, ఇంకా పోలే. అంటే ఒక బిడ్డని లోకానికి మోసుకురావడానికి, మోసుకొచ్చి వాడికి రెక్కలు వచ్చేంత వరకు ప్రయోజకుడిగా చేయడం కోసం అమ్మ పాత్ర ఎక్కువ ఉంటుంది. చెప్పండి, ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది? ఇక ఆ పసి వయసులో వాడికి ఎక్స్ప్రెస్ చేయడానికి, తన భావాలు వ్యక్తపరచడానికి తెలివితేటలు, జ్ఞానం ఉండదు కాబట్టి వాడు ఏడ్చినా భయమే, ఎక్కువసేపు ఏడ్చినా భయమే, గుక్కబెట్టి ఏడ్చినా భయమే, అసలు ఏడకపోయినా భయమే. అర్థమవుతుంది మీకు? అసలు ఏడకపోయినా భయమే, ఎక్కువ ఏడ్చినా భయమే, ఒళ్ళు చల్లబడ్డ భయమే, ఒళ్ళు వేడెక్కినా భయమే. ఇక ప్రతి క్షణం కూడా భయంగాను, ఏమైపోద్దో కంగారు కంగారు, మనసులో అదొక రకమైన ఆందోళన. ఉయ్యల్లో వేసి పని చేసుకుంటూ ఉంటారు, కానీ పని చేస్తున్న ఒక కన్ను ఎక్కడ ఉంటుంది? మనసు ఎక్కడ ఉంటుంది? ఆ ఉయ్యల్లోనే ఉంటుంది. నిద్ర లేస్తాడేమో, జారిపోతాడేమో, ఒకవేళ ఆడుకుంటున్నా ఏమండి పని చేసుకుంటూ ఒక కన్ను వాడి మీదే. ఈ విధంగా తల్లి వాడిని ప్రయోజకుడిగా చేసేంత వరకు నిద్రహారాలు మాని త్యాగం చేస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డ పట్ల తల్లికున్న ప్రేమది. సో తల్లి ప్రేమని బిడ్డకి చెప్పాలి, తల్లి ప్రేమను బిడ్డకు
చెప్పాలి. బిడ్డకు తల్లి ప్రేమ తెలియాలనుకున్నాడు దేవుడు. బాగా అర్థం చేసుకోండి. దైవత్వం, దేవుని సంకల్పం, దేవుని తత్వం, దేవుని ఆలోచన, దేవుని భావన, దేవుని ఉద్దేశం అర్థమవుతుంది మీకు? ఆయన సంకల్పం ఏంటి? అసలు నిన్ను తల్లిగా ఎందుకు చేశాడు? నీ కడుపున ఒక బిడ్డను ఎందుకు ఇచ్చాడు? ఈ తల్లి ప్రేమను బిడ్డకెందుకు చూపిస్తున్నాడు? తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటుందని బిడ్డ ఎందుకు తెలుసుకోగలుగుతున్నాడు? ఆ ప్రేమ తండ్రిలో దొరకదు. తల్లి ప్రేమ అన్నదమ్ముల్లో దొరకదు. అర్థమవుతుంది మీకు? తల్లి గురించి ఎన్నో చాలా ఇచ్చాడు. కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడినట్లు కాచినట్లు ఓ ఇశ్రాయేలు నిన్ను నేనేం చేశాను అంటే, తల్లి కోడి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాచుకుంటుంది. దేవుడు కూడా దేంతో పోల్చుకుంటున్నాడు? తల్లితో పోల్చుకుంటున్నాడు. అర్థమవుతుందా? తల్లి మరచినా నేను నిన్ను మరువను అంటున్నాడు. తల్లితో పోల్చుకుంటున్నాడు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు. తల్లితో పోల్చుకుంటున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, తల్లి ప్రేమ అనేది ఈ లోకంలో ఏ ప్రేమకు సాటి లేదు. అది ఎప్పటికీ హై రేంజ్లోనే ఉంటుంది, హై లెవెల్లోనే ఉంటుంది. ఎందుకంటే తల్లి అవసరమైతే బిడ్డల బతుకు కోరుద్ది. తల్లి అవసరమైతే నేను చచ్చినా పర్లేదు, నా బిడ్డ బ్రతకాలని కోరుకుంటుంది. నేను నాశనం అయిపోయినా, నేను నష్టపోయినా పర్లేదు, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలని కోరుకుంటారు. అసలు అవి ఆ ప్రేమలో ఆ రకమైన ఆలోచనలు ఈ తల్లిలోకి ఎలాగొచ్చేయండి? మీకు అర్థమవుతుందా నా భాష? తల్లికి ఆ ప్రేమ ఎలాగొచ్చింది? నేను ఇప్పుడే దాదాపు ఆన్సర్ చెప్పేశాను. నిన్ను అసలు మనతో దేవుడు పోల్చుకోవడం కాదు, దేవుని ప్రేమతో మనం పోల్చుకోవాలి. ఎందుకంటే దానికి ఆరిజిన్, దానికి మూలం ఏంటంటే, తల్లి ప్రేమకు మూలం ఏంటంటే, తల్లిలో ఆ ప్రేమను పెట్టింది ఎవరు? దేవుడు. ఎందుకు పెట్టాడు అనేది చివరిగా మనం చూద్దాం. అయితే బైబిల్లో మనం కొన్ని వచనాలు మనం చూసినప్పుడు చాలా కఠినమైన శిక్షలు అమలు చేశాడండి ఇశ్రాయేలీయులకి. ఏ విషయంలో అంటే, ఎవడైనా సరే కొడుకు అన్నవాడు కానీ కూతురు అన్నది కానీ తల్లిని కానీ తండ్రిని కానీ చిన్న చూపు చూసినా, ప్రేమించకపోయినా, పట్టించుకోకపోయినా, అశ్రద్ధ చేసినా, ఏమండి నిర్లక్ష్య పెట్టినా చాలా భయంకరమైన శిక్షలు వేసాడండి దేవుడు. ఎందుకంటే అంతవరకు అక్కర్లేదు, నోటితో దూషించినా వాడు చావాల్సిందేగా. అంటే తల్లి ప్రేమనే, కనబడుతున్న తల్లి ప్రేమనే అర్థం చేసుకోలేని ఈ మూర్ఖుడు కనిపించిన నా ప్రేమ వీడికి ఏం తెలుస్తుంది? కాబట్టి తల్లి తండ్రుల ప్రేమ, కన్నవారి ప్రేమ పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే తల్లిలో ఆ ప్రేమను పెట్టింది నేను. తల్లి ప్రేమ అర్థమైతే నా ప్రేమ ఆటోమేటిక్గా అర్థమవుతుంది అని తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య ధోరణి వైఖరి వ్యవహరించిన ఎవరైనా సరే, ఏ పిల్లలకైనా సరే ఎలాంటి శిక్షలు విధించబోతున్నాడు దేవుడు? ఒకసారి మన బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం ప్రియులారా. నిర్గమకాండం 21వ అధ్యాయము, నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు, అబ్బే తల్లిని చేయి చేసుకుంటే ఏమవుతాడంట? ఏమవ్వాలట? మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాడు బ్రతకడానికి వీలు. ఒకవేళ ఇదే కనుక నేడు అమల్లో ఉంటే ఎంతమంది బతుకుంటారు? ఎన్ని కేసులండి? రోడ్ల మీద, టౌన్లలో రోడ్ల మీద వదిలేసి అడ్రస్ తెలియకుండా వెళ్ళిపోతున్నారు. కొడుకులు ఏం చేస్తున్నారు తెలిసి తల్లిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తెలియని ప్రాంతం ఉంటుంది, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో దిగబెట్టేసి వెళ్ళిపోవడం. కొట్టేవాళ్ళు ఎంతమంది లేరు? బోల్డ్ ఎంతమంది. ఆ దినాల్లో ఎంత కఠినంగా శిక్ష అమలు చేశాడంటే, ఒరే
అసలుకి నీకు అమ్మ అనే పదాన్ని, అమ్మ అనే పరిచయాన్ని, అమ్మ అనే ప్రేమని, నాన్న అనే ఒక వ్యక్తిని, నాన్న అనే ఆయన ప్రేమను, ఈ పరిసరాలని, వాతావరణాన్ని పరిచయం చేసిన అమ్మనే కాదనుకుంటున్నావు, అమ్మ ప్రేమనే కాదనుకుంటున్నావు. నీకోసం ఇన్ని రాత్రులు నిద్రాహారాలు మానింది, ఎంత కష్టపడింది, తను తిన్నా తినకపోయినా నీ కడుపు నింపాలనుకుంది, నీ ఆకలి తీర్చాలనుకుంది, నీ బాగు కోరుకుంది, నీ ప్రయోజనం కోరుకుంది, నీ భవిష్యత్తు కోరుకుంది. నీ కోసం కొవ్వెత్తులా కరిగిపోయిందే. ఆ అమ్మ నీకు భారమైందా, బరువైందా? అర్థం కావట్లేదా నీకు ప్రేమ? ఎక్కడో మధ్యలో వచ్చిన ముక్కు మొహం తెలియంది, దాని వెనకాల వెళ్ళిపోతావా? నీ మీద ఆశలు పెట్టుకొని, ఎన్నో కలలు గని, నీ కోసం పెట్టుబడి పెట్టి, నిన్ను గొప్ప ఉన్నతమైన స్థితిలో చూడాలని తల్లి కన్న కళ్ళలు చేసేసి ఈరోజు చాలామంది జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారు. ప్రియులారా, టోటల్ బైబిల్ సారం చెప్తున్నాను ఈ మెసేజ్లో నేను. అందుకన్నాడు దేవుడు, ఒరే తల్లి ప్రేమ మీకు అర్థం కాకుండా మీరు తొందరపడి చేయి చేసుకున్నారు, చస్తారన్నాడు దేవుడు ఇశ్రాయేలీయులతో. ఇంకేమన్నాడు చదువమ్మా, తర్వాత వచ్చినాన్ని 17 వచ్చిన చూడమ్మా ఒకసారి. 17 17 తండ్రినైనను తల్లినైనను శపించువాడు వసే 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 దుర్మార్గురాలా అంటే చాలట. అమ్మని ఏమంటే చాలు, ఒక్క మాట ఓ దుర్మార్గురాలా అన్నా చాలట. ఏమైపోవాలి? అదేంటమ్మా అలాగున్నారు? మన భాషలో చెప్పండి, ఉరి శిక్ష, మరణదండన అంతేనంటే మనం ఉరి శిక్షని మరణశిక్ష అంటాం జనరల్గా. మామూలుగా చెప్తున్నానులేండి. ఎనివే, రాళ్లతో కొట్టినా ఎలా కొట్టినా వాడు చావ కొట్టాలంతే. సో అమ్మని చెయ్యి చేసుకుంటే వాడు బతకడానికి భూమి మీద వాడికి నూకలు ఉండవట. రెండోది ఏంటంట, నోటితో కనీసం దూషించిన అమ్మని వాడు బ్రతకడానికి వీలు లేదన్నాడు. ఇంకా ఏమన్నాడు చూడండి దయచేసి, ఇదే సందర్భం. లేవ్యా కాండము 20వ అధ్యాయము 9వ వచనం. లేవ్యా కాండం తీశారా? 20వ అధ్యాయం 9వ వచనం. ఎవడు తన తండ్రినైనను తల్లినైనను నోటితో దూషిస్తాడో వాడికి మరణశిక్ష విధింపబడును అన్నాడు. అంత కఠినమైన నేరమా అండి అది? అమ్మని చూడండి, చాలా సింపుల్గా తిడతా ఉంటారండి, చాలా సులకనగా తిడతారు, చాలా దాన్ని ఏమంటారు, చనువుగా కూడా తిడతా ఉంటారండి. అంటే ఈజీగా, చాలా ఈజీగా తిడతా ఉంటారండి. అంటే అమ్మని తిట్టడం అనేది ఎంత చనువైపోయిందో ఆలోచించండి. అది ఎంత కష్టతరమైన పరిస్థితి అయినా, ఎంత గడ్డు పరిస్థితి అయినా, మళ్ళీ చెప్తున్నాను నేను, ఒకవేళ అమ్మ కసాయిదే అయినా అమ్మను మనం తిట్టకూడదు. అర్థమైంది మీకు? ఆవిడ కసాయిదైనా కూడా ఆవిడని ఏం చేయకూడదు, మనం దూషించకూడదు. ఎందుకంటే నీకు జన్మనిచ్చింది. ఇంకా ఇంకా ఏమన్నాడు చూడండి దయచేసి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. అమ్మా, అంటే ఏంటి? అమ్మా నాన్నలు చెప్పే బోధ మాటలకి లోబడు. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. వింటున్నారా? ముదిమి యందు అంటే వృద్ధాప్య దశలో, ముసలితనంలో అమ్మని ఏం చేయొద్దట? నిర్లక్ష్య పెట్టొద్దు. పనికి పంపకో. నువ్వు గంజారిస్తే ఆ వచ్చినప్పుడు పడే ఆ మెతుకులు అంతే, ఆవిడ ఆకలి చల్లారడానికి, ఆవిడ కడుపు నిండడానికి. జాగ్రత్త చూసుకో, ఆవిడని ఇబ్బంది పెట్టకో, బాధ పెట్టకో, ఏడిపించుకో, నిర్లక్ష్య పెట్టకో. ఎంత బాగా చెప్తున్నాడండి దేవుడు. ఆవిడ వృద్ధాప్య దశ యందు ఆమెను నిర్లక్ష్య పెట్టొద్దు అమ్మని అంటున్నాడు. చూడండి ఎన్ని చెప్తూ, నేను ఆలోచించాను, అమ్మకి ఇంత పెద్దపేట వేశాడు దేవుడు అంటే అయితే ఏదో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అని అలా పరిశీలన చేస్తూ ఉంటే మనం ఎప్పుడు చదువుకునే రెఫరెన్స్ ఇది.
కానీ కొంచెం కింద చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, పిల్లలారా మీకు మేలు కలుగునట్లు, అంటే మనకు మేలు కలగాలంటే మనం ఎవరికి ఏం చేయాలంట? తల్లిని తండ్రిని. అప్పుడు నీ కుటుంబం బాగుపడుద్ది. నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ మంచిగా బ్రతకాలన్నా, నీ కుటుంబంలో నీకు మేలు జరగాలన్నా, నీ పిల్లలు నిన్ను గౌరవించాలన్నా, నీ భార్య నిన్ను గౌరవించాలన్నా ఏం చేయమంటున్నాడు? అమ్మ నాన్న జాగ్రత్త చూసుకో, బాధ్యతగా చూసుకో. అర్థమైంది? నీ భార్యకు కూడా చెప్పు ఏమేమే. రేపొద్దున మనం ముసలోళ్ళం అయితే మన పిల్లలు కూడా మనల్ని చూడాలి కదా. వాళ్ళు ఏమి నేర్చుకుంటారు మన నుండి? ముందు మనం చూస్తే కదా. జాగ్రత్తగా జ్ఞానం కలిగి నీ భార్యను కన్విన్స్ చేసుకో. నువ్వు తగ్గించి పనిచేయి, తగ్గి పనిచేయి, లోబడి పనిచేయి, ఆటోమేటిక్గా నీ భార్య కూడా లోపడుతుంది. ఆ స్థితిలో తీసుకురావాలి అని చెబుతూ తర్వాత వచ్చిన కంటిన్యూ చేయమ్మా 3వ వచనం. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. అంతవరకు చదువుకుంటాం మనం. ఆ తర్వాత ఏమన్నాడో చూడండి. ఇది అంటే ఏది? మీ అమ్మ బాబుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని నిర్లక్ష్య పెట్టద్దు, వారిని దూషించొద్దు, వారిని చీచేసుకోవద్దు, జాగ్రత్తగా పోషించు, ప్రేమగా చూసుకో. అమ్మ నాన్నలు ఏం చేయాలట? చాలా ప్రేమగా చూసుకో అనేదంట. ఇప్పుడు చదవండి. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇప్పుడు చెప్పండి, ఏమర్థమైంది మీకు? చెప్పండి. మలగున్నారేంటి? సాధారణంగా మనం ఏమనుకుంటాం తెలుసా? మొత్తానికి రెండే చెప్పేసాడు యేసు ప్రభు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన చెప్పిన 2 సూత్రాలు ఏంటి? 2 ఆజ్ఞలు ఏంటి? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, లేదా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పడు అన్నదానికి సమాధానం. కానీ వాస్తవంగా ఆజ్ఞల్లో మొదటిగా తీసుకుంటేనంట, అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో. అక్కడేమో రాశాడు చూడండి. వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో ఫస్ట్ ఆజ్ఞగా ఏదైనా తీసుకుంటేనంట, ఏదంట ఆజ్ఞది? నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త అనేది ఆజ్ఞలన్నిటిలో, ముఖ్యంగా వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. చాలామంది 1వ దాంట్లోనే ఫెయిల్ అయిపోతున్నారు. మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి మనకి క్రైస్తవులారా? అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకోవాలి, బాధ్యత కలిగి పోషించాలి, వారి ముది మీద నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే నీకు రెక్కలు వచ్చే వరకు ఆవిడ రెక్కలు ఇరిగిపోయేలా పనిచేసి, నువ్వు దున్నపోతలాగా తయారయ్యేంత వరకు ఆవిడ ఎండిపోయేలాగా నీకోసం కష్టపడింది. కాబట్టి అమ్మను ప్రేమించాలి. అమ్మ ప్రేమ నీకు అర్థమైతే, అమ్మని ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా నన్ను ప్రేమించగలుగుతావు. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పడానికి బైబిల్లో 2 సందర్భాలు చెప్తాను. నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పా. ఏం చెప్పానంటే, అమ్మ బిడ్డ బ్రతుకు కోరుద్ది. అమ్మ ఏం కోరుతుంది చెప్పండి? వాడు బతకాలి, ఎంత ఖర్చైనా, నేను చచ్చినా. చాలామంది చూడండి, తల్లులు పిల్లలకి కిడ్నీలు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. పిల్లలకి కిడ్నీలు పాడైపోతే తల్లి కిడ్నీ బిడ్డకి ఇచ్చేసిన సందర్భాలు లేకపోలేదు. అంటే తల్లి ఏం కోరుకుంటుంది? నేను ఏమైపోయినా పర్లేదు, నా బిడ్డ బ్రతకాలి. బ్రతుకు కోరుకుంటుంది ఒకటి. 2వ సందర్భం చెప్తాను. బాగు కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? ఏదైనా అనారోగ్యం వస్తే తల్లి మనశ్శాంతిగా ఉండగలదు ఇంట్లో. బిడ్డకి అనారోగ్యం వస్తే
దీర్ఘకాలిక రోగం వచ్చిందనుకోండి, తల్లి మనశ్శాంతిగా ఉండగలదా? రోగం వచ్చినోడు కన్నా మనశ్శాంతి ఉంటుందేమో, కానీ తల్లికి మాత్రం మనశ్శాంతి ఉండదండి. ఏమైపోద్దో అడ్డతీగల పోయిన నెల రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ గాబ్రియల్ పాస్టర్ గారు ఉన్నారు కదా, మనల్ని నడిపించాడు కదా, ఆయన నా దగ్గరకు వచ్చి 6 నెలలు అయింది అయ్య గారు, పెద్ద కొడుకు చనిపోయి అన్నాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అట. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ తండ్రికి సేవలో సాకారుగా ఉంటున్న కుమారుడు, ఎదుగొచ్చిన కొడుకు, చేతికి అందించిన కొడుకు 6 నెలలు అయింది అయ్య గారు, ఇంకా మేము కోలుకోలేదు, మీరు వచ్చిన తర్వాత నేను కొంత ఆదరించబడుతున్నాను. ఆ రోజు మెసేజ్, అక్కడ మాట్లాడిన మెసేజ్ కూడా మరి మీకు గుర్తుందో లేదో, దేని గురించి మాట్లాడాం ఏమండి? బంధాలు, బంధుత్వాల గురించి మాట్లాడాం. తల్లి బిడ్డల బంధం అని బంధాల గురించి మాట్లాడాను, చూసామా? నేను చాలా ఆదరించబడ్డాను పాస్టర్ గారు, మీకు చెప్పలేదు ఇప్పటి వరకు నేను. నా కొడుకు చనిపోయి ఇది 6వ నెల అన్నాడు, ఎదుగొచ్చిన కొడుకు. ఒక 6-7 నెలల పాటు వాళ్ళు పాపం మనశ్శాంతి లేదంటండి. ఏదో బోన్ మ్యారోకి సంబంధించిన ఒక క్యాన్సర్ టైప్ అది. ఏమ్మా అదే కదా అక్క? అదే బోన్ మ్యారో టైప్ అనమాట. ఇది ఇంటర్నల్గా లోపల పనిచేసింది. బిడ్డ అకస్మాత్తుగా మార్పులు వచ్చేసాయంట. వాళ్ళు తెలుసుకోవడానికి కొంత లేట్ అయినట్టుగా ఉంది. అప్పటికి ఎంత ఖర్చు పెట్టినా కూడా దొరకలేదు. తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా ఆలోచిస్తారండి. తల్లి బిడ్డ బతుకు కోరుద్ది, రెండోది బాగు కోరుద్ది. అవి 2 చాలు మీకు. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం తీయండి. సందర్భం చెప్తాను, చదువురాని. 2 తల్లులు, 2కి బిడ్డలు పుట్టారు. ఒక తల్లి నిద్రలో అలా పొర్లింది, బిడ్డ చచ్చిపోయింది, వినాలిక. అప్పుడు ఈ బిడ్డ చచ్చిపోయిందన్న సంగతి తల్లికి తెలిసి ఆ ప్రక్క పడకన ఉన్నటువంటి బ్రతుకున్న బిడ్డని తీసుకొచ్చి దీని ఉళ్ళు వేసుకొని, లేదంటే ప్రక్కన వేసుకొని, చచ్చిపోయిన బిడ్డని తీసుకెళ్ళి ప్రక్క బెడ్ మీద పెట్టేసింది. అప్పుడు నిద్ర లేచినటువంటి ఆ ఒరిజినల్ తల్లి, ఇది నా బిడ్డ కాదు, చచ్చిపోయిన బిడ్డని ఈ పంచాయతీని తీసుకెళ్ళి సొలొమోన్ రాజు గారి దగ్గర పెట్టారు. వినాలి, ఇది మీకు అందరికి బాగా తెలిసిందే. అప్పుడు సొలొమోన్ గారు ఏమన్నారంటే, ఒక బిడ్డ చచ్చిపోయింది కదా, ఇంకా చచ్చిపోయింది ఎవరికి పనికిరాదు, ఎలాగో తీసుకెళ్ళి దాన్ని మట్టిట్టండి, ఇంకా బ్రతుకుంది ఒకటే కాబట్టి బ్రతుకున్న దానికోసమే కదా మీ దెబ్బలాట, నా బిడ్డ అంటే నా బిడ్డ, సరేరా ఇద్దరికి న్యాయం చేద్దాము, కత్తి తీసిరండి అని చెప్పాడు. సగానికి నరికేసి చెరొక ముక్క ఇచ్చిరా అన్నాడు. బిడ్డని ఏం చేయమన్నాడు? మధ్యలోకి నరికి చెరుకో మొక్క ఇచ్చి సరిపోతుంది అని అన్నాడు. అప్పుడు చదవండి 26వ వచనం. అప్పుడు బ్రతికి ఉన్న, అంటే బతికున్న బిడ్డ యొక్క తల్లి, ఒరిజినల్ తల్లి తన బిడ్డ విషయమై ఏంటంట, మనం అంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు, ఏమైపోతూ ఉంటాయంట, పేగులు తరుక్కుపోతున్నాయంట, కడుపు తరుక్కుపోతుందంట. ఎంత చక్కగా రాయించాడండి. మళ్ళీ చదువమ్మా. ఆ బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయింది రాజునొద్ద, నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక, వాడు బతుకుంటే చాలు, దాని దగ్గర ఉంచో. ఏమర్థమైంది? కానీ అది అలాగల్లా, ఏది చచ్చిపోయిన బిడ్డ తల్లి. అర్థమైందా? నా బిడ్డ ఎలాగో చచ్చిపోయాడు, లేకపోతే చచ్చిపోయింది కాబట్టి అక్కడ మేల్ ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు. సో నా బిడ్డ ఎలాగో చచ్చిపోయింది కాబట్టి
ఇది కూడా చంపేస్తే 2 ముక్కలు అంటే చచ్చిపోద్ది. ఏమైంది, నా బిడ్డ చచ్చిపోవాలి, దాని బిడ్డ కూడా చచ్చిపోతే ఏమైంది? కానీ కన్న తల్లి, ఆ తల్లి ఏమంటుందో తెలుసా? ఇది నా బిడ్డే అయినా నాకు తెలిసినా చంపేస్తే ఏమొస్తుంది? ఎక్కడున్నా నా బిడ్డ బ్రతుకుంటే చాలు. అంటే తల్లి మనసు మనకు తెలిసిపోతుంది. సెక్యులర్గా కూడా భూమి మీద జరుగుతున్న సందర్భాలలో ఒక సందర్భమే ఇది. సొలొమోను కాలంలో తల్లి ఏం కోరుకుంటుందంటే, నా బిడ్డ బతకాలి, ఎక్కడున్నా నా బిడ్డ బ్రతకాలి, బ్రతుకుంటే చాలు, బాగుంటే చాలు. బాగుంటే చాలు అనేది కూడా చూద్దాం ఒకసారి. చూడండి ఆ సందర్భాన్ని కూడా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త తీశారండి? 15వ అధ్యాయం 22వ వచనం. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. ఈ స్త్రీ పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఆవిడ కనాను నివాసి కనుక కనాను స్త్రీ అని వ్రాయబడింది. ఏ స్త్రీ అండి ఆవిడ? ఒక అన్యురాలు. తన బిడ్డ కోసం ప్రభు దగ్గరకు వచ్చింది అర్థించడానికి. ఏమైంది బిడ్డకి? ఆ దయ్యం పట్టినప్పుడు ఆ పిల్ల ఎంత ఎంత నలిగిపోతుంది, ఎంత మెల్ట్ అయిపోతుందో. చాలా బహు అని రాశాడు అక్కడ. చాలా యాతన పడిపోతుంది. ఎదుగొచ్చిన బిడ్డండి, అల్లాడిపోతుంది. అసలు బాధపడేది కూతురు కదండి, ఈవిడికి ఎందుకండి నాకు తెలియక అడుగుతానా? నా బిడ్డ బాగుండాలి. అక్కడికి వచ్చిన తర్వాత పోనీ సరేలమ్మా బాగుపడుద్దు పోని ఒక మాటతో పోలే. అక్కడ ఎంత పెద్ద సీన్ క్రియేట్ అయిందో తెలుసా? ఒక అంటరాని దానిలాగా చూడండి, ఎలాంటి సందర్భాలు. ఒక కుక్కతో పోల్చినట్టు. చివరాఖరికి ఆవిడ ఒప్పేసుకుంటుంది అన్నిటికీ. ఎంత చీకొడుతున్నా కూడా వెంటబడుతుందండి. అంటే బిడ్డ కోసం అవమానాలైనా, నిందలైనా, బాధలైనా చీదరించుకున్నా, ఆఖరు కుక్క అంటున్నా కూడా నేను కుక్కనే ప్రభువా. కుక్కలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తాయి కదా ప్రభువా. ఏం కోరుకుంటుంది ఒక తల్లి? నా బిడ్డ బాగుపడాలి. ఆ బాగు కోసం నేను నిందలైన, అవమానాలైన, హింసలు ఎన్నైనా పర్వాలేదు, నా బిడ్డ నేనేమైనా పర్లేదు, నాకు ఎన్ని వచ్చి పడ్డా నా మీద పర్లేదు, నా బిడ్డ బాగుండాలి. అందుకన్నాడమ్మా ఇశ్రాయేలుని పిలిచి వాళ్ళ గడిపెట్టాడు. యూదుల్ని దగ్గర పిలిచి ఏమని? ఈమెలో ఉన్న విశ్వాసం గొప్పది, మీలో లేదు రాదు అనేసాడు. మీరు వారం వారం గుడికి వెళ్ళిపోతారు, ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, దశంభాగాలు వేస్తారు, అర్పణలు అర్పించేస్తారు, బలులు అన్నీ ఉన్నాయి మీకు, కానీ మీకు విశ్వాసం లేదు. ఇంతవరకు బాగానే ఉందండి. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు అమ్మ ప్రేమను గూర్చి మనకి ఎంతవరకు చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే, భూ పరిమితి వరకు, భూ పరిధి వరకు అమ్మ ప్రేమ గొప్పదే. అది గొప్పగా ఉంచింది నేనే, ఆమెలో ఆ గొప్పతనాన్ని పెట్టింది నేనే. ఎందుకు అంటే, ఒక మాటలో చెప్పాను నేను, అమ్మ ప్రేమ ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా దేవుని ప్రేమ కూడా తెలుస్తుంది అని బైబిల్లో ఉందని మీరు నన్ను అడగొచ్చు. ఖచ్చితంగా రెఫరెన్స్ చూపిస్తాను నేను. మీరు అసలు కంగారు పడొద్దు. మీకు తెలుసు కదా, రెఫరెన్స్ లేకుండా నేను మాట్లాడను. రైట్, అది చెప్తాను అల్టిమేట్గా. ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నాం ఎంతవరకు అని అంటే, అమ్మ ప్రేమ, అమ్మ త్యాగం గొప్పది కాబట్టి ఆ అమ్మని ఎవడైనా సరే బిడ్డ నిర్లక్ష్య పెట్టకూడదు. పెడితే కఠినమైన శిక్షలు అమలు చేయబడ్డాయి పాత నిబంధనలో. భవిష్యత్తులో ఇంకా గొప్పదైన శిక్ష వాడు అనుభవిస్తాడు. ఇదొకటి. అమ్మని ప్రేమించాలి, నాన్న ప్రేమించాలి అనేది ఆజ్ఞల్లో, వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ. అమ్మను ప్రేమించలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమము. అర్థమవుతుంది మీకు? ఆజ్ఞ, దానివల్ల వచ్చే జీతం
ఖచ్చితంగా భూమి మీద అలాగే అవుతాడు, చచ్చాక కూడా అలాగే అవుతాడు. తద్వారా వచ్చే ప్రతిఫలం భూమి మీద అనుభవిస్తాడు, చచ్చిన తర్వాత కూడా అనుభవిస్తాడు, సందేహం ఏమీ లేదు. ఇక తల్లి అనే ఆమె బిడ్డ బ్రతుకు కోరుద్ది, బిడ్డ బాగు కోరుతుందని ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ అర్థం కావాలి. అర్థమవుతుంది మీకు? దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. దేవుని ప్రేమ ఎలాగుంటుందో చూసే ముందు కొన్ని రెఫరెన్స్లు మనం బైబిల్లో చూద్దాం. చూడండి దయచేసి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కనికరింపకుండా, కరుణింపకుండా, జాలి చూపకుండా తన చంటి పిల్లని మర్చిపోద్దా? ఆగండి. ఇంతవరకు మనం తల్లి ప్రేమ ఏమని తెలుసుకున్నాం? చాలా గొప్పది. కానీ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తల్లిలో ఆ ప్రేమను పెట్టింది నేనే కానీ అని ఎందుకు అంటున్నాడంటే పెట్టిన ప్రేమ ఉండట్లే. మీకు అర్థమైందా నా భాష? దేవుడు పెట్టిన ప్రేమలో కల్మషం లేదు. దేవుడు పెట్టిన ప్రేమలో, తల్లిలో పెట్టిన ప్రేమలో దోషం లేదు, లోపం లేదు. కానీ అది ఆ తల్లిలో ఉంచుకోవట్లా. మీకు అర్థమైందో లేదో నా భాష? పాఠం చెప్పిన మాస్టర్లో తప్పు లేదు, అందరూ వింటానే ఉన్నారు. 99 మంది పాస్ అయ్యారు, ఒక్కడే ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే వాడు వచ్చాడు, లెసన్ విన్నాడు, వాడికి కూడా నేను పెట్టాను, ఈ జ్ఞానం వాడిలో కూడా పెట్టాను, వాడికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వాడు దాన్ని ఇమిడ్చుకోలే. అలాగే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? తల్లి, ఏ తల్లి అయినా బిడ్డను కనికరింపకుండా ఉంటుందా? కరుణింపకుండా ఉంటుందా? ఉండదు, ఉండకూడదు, కరుణించాల్సిందే. కానీ కొంతమంది ఏం చేస్తారట, ఆ మాటను బేస్ చేసుకొని వారైనా మరతురేమో అన్నాడు. అంటే ఒకటి కొట్టొచ్చినట్టు ఇక్కడ కనబడుతుంది, చెప్పకనే చెప్తున్నాడు. ఏంటంటే తల్లి ప్రేమలోనైనా, తల్లి కరికరములోనైనా, తల్లి జాలిలోనైనా, తల్లి పోషణలోనైనా, తల్లి బాగు కోరుకునే విధానంలోనైనా, బతుకు కోరుకునే విధానంలోనైనా లోపం ఉంటుందేమో, కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఇప్పుడు ఏ ప్రేమ గొప్పగా కనపడుతుంది మనకి? ఎందుకంటే అందరి తల్లుల గురించి చెడ్డగా చెప్పట్లేదు దేవుడు ఇక్కడ. కొంతమంది తల్లులు, ఇప్పుడు 90%, 100లో పోని ఒక 20%, 80% మంది తల్లులు బాగానే ఉంటారు. ఒక 20% మంది, 20 దాకా ఎందుకు, ఒక్క ఆడ మనిషి తప్పు చేసిన ఆడజాతికే కళంకాన్ని తెచ్చిపెట్టినట్టు అయిపోద్ది. మీకు అర్థమవుతుందా నా భాష? ఒక ఆడ మనిషి చేస్తే చాలు స్త్రీ జాతి మొత్తానికి ఆ కళంకాన్ని, ఆ చెడ్డ పేరును ఆపాదిస్తారు. అందుకే దేవుడు అన్నాడు, స్త్రీ అయినా తన కడుపును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుచుద్దేమో కానీ నేను నిన్ను. అలాంటి సందర్భాలు ఏమన్నా జరిగాయా ఒకసారి ప్రాక్టికల్గా? ఎక్కడ దాకా ఎందుకు, యేసు ప్రభుని మర్చిపోయి వదిలేశారు అమ్మ బాబులు. లోకసువార్త 2వ అధ్యాయంలో ఏం చేశారంట? ఏమండి, పస్కా పండుగకు వచ్చారట యెరూషలేము దేవాలయానికి. వచ్చి ఆ జాతరలోనో, మనం అంటాం కదా తీర్థంలోనో, ఆ పండుగలోనో ఆ భాష, మనం ఆ సంభాషణ చదువుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో చోట ఉండుంటాళ్లే, మరచిపోయి దాదాపు 3 దినాలంత ప్రయాణం చేశారట, మళ్ళీ వచ్చి తడుముకుంటున్నారట. చూద్దాం ఒకసారి ఆ సందర్భాన్ని. లోకసువార్త ఏంటమ్మా 2వ అధ్యాయం 44వ వచనం.
ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఎస్. ఎన్ని రోజులు అయిందంట? అసలు మనం ఉంటాం అలాగా? తారు రోడ్డు ఎక్కేసి హైవే ఎక్కేసి కప్పలాగా నేల బాధేసుకుంటాం మనం, గిలగిలగిలగిల అని. 1.5 రోజు కనపడకపోతేనే గిలగిల కొట్టేసుకుంటాం 3 రోజులట. అర్థమైందా? తిండి తినం, నిద్ర పట్టదు, అసలు ఉన్నట్ట లేనట్ట, ఏమైపోయింది, ఏమైపోయాడు మర్చిపోయి కదా. నేను ఇప్పుడు ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. ఆ తర్వాత వచ్చి అడుగుతున్నారట, ఏ అబ్బాయి ఎక్కడికి వెళ్ళావు, ఏటి పరిస్థితి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంట, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీకు తెలీదా? And we begin with really a disturbing story and an emotional sentencing in Cuyahoga County Common Pleas Court. The bond between a mother and a child is one of the most purest and most sacred bonds between human beings. A judge has sentenced a mother to life in prison without the possibility of parole after she left her baby at home and flew to Puerto Rico. Judge Brendan Sheehan told 32-year-old Crystal Candelario she committed the ultimate act of betrayal. Candelario pleaded guilty to endangering children and aggravated murder in February, 8 months after the death of her 16-month-old daughter, Jaylene. Prosecutors pointed to doorbell video showing Candelario leaving her home without Jaylene on June 4th. She returns 2 days later and then takes off again that night with a suitcase. Pictures appear to show her enjoying time in Puerto Rico before heading to Detroit. She doesn't reappear outside her house until June 16th. The thought of this child dying every day while she's having fun, humanity can't stomach that. And those are the actions that need to be punished. She abandoned her daughter and left her for dead. She didn't want this to happen. You could hear that. Screaming, help me, my daughter's dying. Candelario's attorney said nothing excuses her actions, but he said his client was dealing with depression and anxiety and not getting the treatment she needed. It was also revealed in court that after she found her daughter, Candelario put new clothes on her to try to hide the filth. And then she lied to police. The medical examiner and lead homicide detective on this case described it as the worst case they have investigated. And we'll hear from those who spoke on behalf of Jaylene coming up in the news at 5. Candelario also spoke, and we'll talk more about what she had to say in court. ఆయన అన్నాడు, నా జీవితంలో నా లైఫ్లో ఇలాంటి కేసు నేను ఎప్పటికీ చూడలేదని జడ్జియేట్ చేశాడు. చివరాఖరికి అమ్మాయికి బేడీ లేచి జీవిత ఖైదు విధించారు. వచ్చేసరికి బిడ్డ లేచి చచ్చిపోయింది. 10 రోజులండి పాలు తాగి బిడ్డ ఎక్కడ బతుకుంటుంది? చచ్చిపోయిందండి. ఏమండి, కరెంటు కూడా చూసావా మన దరిద్రం ఎలా ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాలు చూడండి. చెట్ల పొదలే ఆ అభాగ్యురాలికి అమ్మ పొత్తిళ్ళయ్యాయి, ఈగల మూతలే జోలపాటలయ్యాయి. గజగజ వణికించే చలి, కుక్కలు, పందులు స్వైర విహారం చేసే వ్యర్థాల్లో ఓ పసిగుడ్డు గుక్క పెట్టింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డకు రక్తపు మరకలైన ఆరక ముందే శాశ్వత బంధాన్ని తెంచుకున్న కన్నవారి కసాయితనానికి ఇంకా లోకాన్ని చూడని ఆ చిట్టి తల్లి ప్రత్యక్ష నరకాన్ని మాత్రం చూసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. బూచినెల్లి గ్రామంలోని శివాజీ విగ్రహం సమీపంలో చెట్ల పొదల్లో ఏడుపు శబ్దాలు విన్న గ్రామస్తులు అక్కడి వెళ్లి గమనించగా అప్పుడే పుట్టిన ఆడ శిశువును కనిపించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పాపను వెంటనే ఆడపిల్లని ఏం చేసిందంట అమ్మ? చెట్ల పొదల్లో ఇసిరేసి వెళ్ళిపోయిందంట. మరి అమ్మ ప్రేమ గొప్పది కదండి. అందుకేమన్నాడు తెలుసా?
ఆయన అమ్మైనా మరుస్తుందేమో కానీ అమ్మ ప్రేమలోనైనా అరమరికలు ఉంటాయేమో కానీ నా ప్రేమలో అలాంటివి ఉండవు. ఇంకా కొన్ని సందర్భాలు చూడండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇది మరి చాలా చిత్రంగా అనిపించిందండి నాకు. చెవిలో ఫోన్, చేతిలో కన్న కూతురు. ఆ తల్లి చేతిని వదిలేసింది కానీ ఫోన్ను విడిచిపెట్టలేదు. చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించాల్సిన తల్లి ఫోన్ కాల్లో మునిగి తేలింది. అమ్మ చేతిని వదిలి రోడ్డు దాటేందుకు ఫోన్లో పడి ఏం చేసిందంట, బిడ్డను కూడా పట్టించుకోవట్లేదంట. ఆ పక్కన జవాన్ ఉన్నాడు, ఆ జవాన్ ఉండబట్టి సరిపోయింది. ఆర్మీ వాడు ఏం చేశాడంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రయత్నించిన ఆ చిన్నారిపైకి కారు దూసుకొచ్చింది. అయితే రెప్పపాటులో అక్కడే ఉన్న జవాన్ ఆ చిన్నారిని కాపాడాడు. సెకండ్ల వ్యవధిలో చిన్నారిని రక్షించాడు. ఇదంతా ఆ తల్లి కళ్ళ ముందే జరుగుతున్నా ఆమె అప్పటికి కూడా ఫోన్ మాట్లాడటం ఆపలేదు. ఆయన కాపాడినా కూడా ఇంకా మాట్లాడుతూనే ఉంది. మనోడికి అప్పుడు బాగా చిరాకు వచ్చేసి ఏం చేశాడంటే దగ్గరికి వెళ్ళి ఫోన్ లాగేసి నేలకేసి కొట్టాడు. అంటే విసిగిపోయిన జవాన్ అట్టి దేనికంటే ఏది ఎక్కువ? ఇదొక ఎత్తు అయితే ఐఫోన్ కోసం బిడ్డ నమ్మేసుకుంది ఒక తల్లి. ఐఫోన్ కావాలంటే ఆవిడకి ఇన్స్టాలో ఆవిడ రీల్స్ చేసుకోవడానికి ఐఫోన్కి డబ్బులు లేవని బిడ్డ నమ్మేసుకుంది తల్లి, యాపిల్ ఫోన్ కోసం అంట. జయదేవ్, సతీ ఘోష్ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి ఓ 8 నెలల కొడుకున్నాడు. ఇన్స్టాలో రీళ్లు చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించింది. మంచి క్వాలిటీగా షూట్ చేసేందుకు ఐఫోన్ 14 ఫోన్ అయితే బాగుంటుందని ఎవరో చెప్పడంతో అది కొనాలని ఆ భార్యాభర్తలిద్దరూ అనుకున్నారు. అక్కడ ఇక్కడ అప్పు చేస్తే ఓ 25,000 జమయ్యాయి. ఇంకో 75,000 ఉంటే కానీ ఐఫోన్ 14 కొనడం సాధ్యం కాదు. 75,000 కావాలంటే దొరికే పరిస్థితి లేదు. కాబట్టి మీకంత డబ్బు కావాలంటే బిడ్డలు లేని వాళ్ళకి మీ బిడ్డనిచ్చేస్తే వారిచ్చే డబ్బుతో సెల్ ఫోన్ కొనుక్కోవచ్చంటూ వాళ్ళకి పరిచయం ఉండే ఓ వ్యక్తి ప్రపోజల్ పెట్టాడు. సెల్ ఫోన్ కోసం కన్నపేగును అమ్ముకుంటామా అని నిరాకరించాల్సిన ఆ తల్లి ఆ ప్రపోజల్ విని ఎగిరి గంతేసినంత పని చేసింది. నాకేం అభ్యంతరం లేదు, అమ్మేద్దామంటూ ఆ మొగుడు కూడా ముందుకు రావటంతో ముద్దులు మూటగట్టే వారి కన్నబిడ్డ చేతులు మారిపోయాయి. సతీ ఘోష్ చేతిలో 75,000 డబ్బు వచ్చింది. దాంతో ఆ అమ్మ చేతికి ఐఫోన్ వచ్చింది. రీల్స్ షూటింగ్ ప్రారంభమయ్యాయి. ప్రియుడి మధ్యలో పిల్లల్ని చంపేసిన తల్లిని అరెస్ట్ చేశారు. తమిళనాడు పోలీసులు కన్యాకుమారిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు నిందితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను చంపాలనుకున్నానని, వీలు కానందువల్లే పిల్లల్ని హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించింది. ఎప్పుడూ అనుమానించేవాడని, అందుకే మర్డర్ చేయాలనుకున్నట్లుగా తెలిపింది. చెన్నైకి చెందిన విజయ్ బ్యాంక్ ఉద్యోగి. 7 ఏళ్ల కిందట అభిరామితో పెళ్లైంది. వారికి 2 సంతానం. అయితే 3 నెలల కిందట అభిరామి బిర్యానీ దుకాణంలోనే పనిచేసే యువకుడితో పరిచయం ఏర్పరచుకుంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న భర్త చూసారా, వివాహేతర సంబంధం ఏం చేసింది? ఆవిడ కట్టుగా ఉన్నారు ఎవరు? పిల్లలు. చంపేయడమే. మొన్న రాజమండ్రిలో కూడా ఆనందనగర్లో అదే జరిగింది. 3 బిడ్డలు అడ్డున్నారని చెప్పేసి 3 బిడ్డలు చంపేసింది, విషం పెట్టేసి. సరే అండి, ఇంకా ఈ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఇందులో. ఏమండి, ఈ ఇంతటి తాపేద్దాం, విషయానికి వద్దాం. లైట్లు వేసుకోండి అమ్మా, లైట్లు వేసుకోండి. ఇప్పుడు తల్లి ప్రేమలో ఏం కనపడుతుంది మనకి? ఏమ్మా, తల్లిన మరచుద్దేమో కానీ నేను నిన్ను మరవను. ఇంకా ఏమన్నాడు? తల్లి ఆదరించినట్లు నేను మిమ్మను 66:13 ఉంటుంది. ఆ మాట కూడా రాసుకోండి. ఇక దేవుని ప్రేమ చాలా గొప్పది అని మనం చెప్పడం కంటే
అసలు దేవుని ప్రేమతో ఏ ప్రేమను పోల్చడానికి లేదండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య బిచ్చగాడని ఒక సినిమా వచ్చింది. అందులో పిచ్చగాడు ఒకడు రాశాడు. వాడంత పిచ్చోడు ఇంకొకడు ఉండడేమో అనిపించింది నాకు. వాడు ఎంత పిచ్చోడు కాకపోతే ఆ పాట రాశాడు. 100 దేవుళ్ళే దిగొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. ఎంతమంది దేవుళ్ళట? 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చినా దిగొచ్చినా నీలాగైతే చూడలేరమ్మా. అంటే ఇప్పుడు అమ్మ ఎవరికంటే గొప్ప? 100 దేవుళ్ళ కంటే గొప్ప. కానీ దేవుడు ఎంత గొప్పడో ఒక్క వచనాన్ని చూడండి దయచేసి, తర్వాత వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దేవుడు ఎంత గొప్పవాడో అనడానికి ఒక వచనం చూపిస్తాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదో వచ్చే వారం నేను మాట్లాడతాను. ప్రియులారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18వ వచనం దయచేసి అందరం చూద్దాం. యెషయా గ్రంథం, మనం యెషయా గ్రంథంలోనే ఉన్నామండి. ఏమండి? 40వ అధ్యాయం 18వ వచనం చదువుమా. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? అర్థమవుతుంది మీకు? ఎవనితో ఆ దేవుణ్ణి పోలుస్తారు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? 25వ వచనం తీశారమ్మా. 25వ వచనం అందులోని 20 చదవమ్మా మళ్ళీ. ఇప్పుడు మీరు చదివింది 18 కదా, తర్వాత 25 కూడా చదవండి అంటున్నాను. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేదురు? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు అమ్మకు సాటా? అమ్మ దేవుడికి సాటా? దేవుడు అడుగుతున్నాడు, నన్ను ఎవరితో సాటి చేస్తారు? ఎవరిని తీసుకొచ్చి నాకు సాటిగా పోటీగా పెడతారు? నన్ను ఎవరితో పోలుస్తారు? సరిపోతారా అని అడుగుతున్నాడు దేవుడు. సరిపోతారా? అమ్మా 100 దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మ నీలాగా చూడలేరంట. అసలు 100 కాదు, ఒక దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నా ప్రేమకు మీ అమ్మ ప్రేమ కూడా సాటి కాదు, సరిపోదయ్యా అంటున్నాడు. ఎందుకంటే నా ప్రేమతో అసలు ఎవరిని పోల్చొద్దన్నాడు. ఎవరిని పోల్చొద్దన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే అమ్మ ప్రేమలో కూడా ఇప్పటివరకు ఏం చూసాం మనం? అరమరికలు చూసాం. ఆ కన్న బిడ్డనే చెత్తకుండీలో పడేసిన వాళ్ళని చూసాం. వారాలు మర్చిపోయి ఆ బిడ్డనే మర్చిపోయి చంపేసుకున్న వాళ్ళని చూసాం. అక్రమ సంబంధాలకు అడ్డుపడుతున్నారని ఏమంటే పేకనులమో విషం కలిపో ఇచ్చి చంపేసిన వాళ్ళని చూస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ ఫోన్ కోసం, యాపిల్ ఫోన్ కోసం బిడ్డలు నమ్మేసుకున్న తల్లిదండ్రులు చూస్తున్నాం. సో ఇలా చేసిన వాళ్ళు ఉన్నారంటే అమ్మతనానికే మచ్చ తెచ్చిన వాళ్ళు కదా. కాబట్టి అమ్మ ప్రేమను నా ప్రేమకు మీరు పోల్చకండి. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామంటే లోకంలో అమ్మ ప్రేమ గొప్పదే, సందేహం లేదు. కానీ కొంతమంది ఆ తల్లులు దేవుని ప్రేమను అర్థం చేసుకోక వారి స్వలాభాల కోసం, సొంత ఇష్టం కోసం, సొంత కోరికల కోసం తల్లి ప్రేమను తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వారి నిమిత్తమై తల్లి ప్రేమలకు కల్లంకం అంటుకుంటుంది. ఇది ఫస్ట్ థింగ్. ఇది తల్లి ప్రేమ గొప్పది కాబట్టే దేవుడు ఏం చేయమన్నాడంటే తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. లేదంటే నీకు శిక్షే, చచ్చిపోతావు అన్నాడు. అయితే ఇలాంటి పిచ్చి రాతలు రాసేవాళ్ళు, పిచ్చి కూతలు కూసేవాళ్ళు, పిచ్చి పాటలు రాసేవాళ్ళు వస్తారని దేవుడికి ముందే తెలిసి, ఒరే నాయనలారా 100 మంది కాదురా, అసలు నాతో ఏ ఒక్కడు సాటికారు, ఏ ఒక్కరిని నాకు సరిపోల్చకండి అని చాలా క్లియర్గా రాశాడు. ఎందుకంటే అమ్మ నాన్న ప్రేమల్లోనైనా కొంచెం పక్షపాతం ఉంటుందేమో కానీ దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మనకి తెలియడం కోసం ఇప్పటి వరకు మనం అమ్మ ప్రేమను గురించే మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఎందుకు నాతో సరిపోల్చొద్దని అన్నాడో అమ్మని,
దేవుడు ఎందుకు ఆవిడ రూపాన్ని నా రూపానికి సరిపోల్చొద్దన్నాడో, నాతో సమానురాలుగా ఎంచొద్దు అని ఎందుకు అన్నాడో మనం వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని తల్ల వంచండి. చెప్పబడిన వాక్య నిమిత్తం వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేసుకుందాం.